డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అలాగే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. రీసెంట్‌గా ఒక న్యూస్ వచ్చింది కదా! యాపిల్ సీఈఓ టిమ్ కుక్ దగ్గరికి వెళ్ళాను, నేను మాట్లాడాను. సో టిమ్ కుక్ చెప్పాను, ఇండియాలో యాపిల్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే పెట్టకండి. ఇండియాలోనే కాదు, ఏ దేశంలో కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే పెట్టకండి. యూఎస్ఏలోనే మాత్రమే మీరు తయారు చేయాలి, యూఎస్ఏలోనే మాత్రమే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే పెట్టాలని చెప్పి సో నేను కొంచెం గట్టిగా చెప్పాను టిమ్ కుక్కి అని చెప్పి ఒక ట్వీట్ కూడా చేశాడు కదా. సో దానిపైన టిమ్ కుక్ స్పందిస్తూ, లేదు నేను ఇండియాతో ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నాను, సో ఇండియా వాళ్ళకి ఆల్రెడీ నేను మాట ఇచ్చాను, ఖచ్చితంగా నేను ఇండియాలోనే పెడతాను అని చెప్పి ఆయన కూడా ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సో అక్కడితో ఈ గొడవ సైలెంట్ అయిందేమో అనుకున్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ మరొక ట్వీట్ అయితే వేసాడనమాట. ఈసారి కొంచెం సీరియస్గానే చెప్తున్నాడు. ఏంటంటే, మీరు కానీ ఒకవేళ ఇండియాలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టి అక్కడి నుంచి యాపిల్ ఫోన్స్ కానీ యూఎస్ఏకి తీసుకొచ్చారంటే మాత్రం ఖచ్చితంగా వాటిపైన అయితే మాత్రం 25% టారిఫ్స్ అయితే వేస్తాను, సో ఇది మాత్రం ఫిక్స్ అని చెప్పి గట్టిగానే చెప్తున్నాడు. బట్ ప్రజెంట్ దీనిపైన టీమ్ కుక్ ఏమన్నాడు ఏంటి అనేది మాత్రం న్యూస్ అయితే బయటికి రావట్లేదు. బట్ డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం కొంచెం సీరియస్గానే చెప్తున్నాడు అనమాట. ఓన్లీ యాపిల్ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు, శాంసంగ్ అలాగే అదర్ ప్రొడక్ట్స్ ఏదైనా సరే మీరు బయట కంట్రీస్లోంచి మా కంట్రీలోకి తీసుకొచ్చి అమ్మితే మాత్రం 25% ఎక్స్ట్రా టారిఫ్ అయితే విధిస్తానని చెప్పి ట్రంప్ అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు దీని గురించి చాలా వరకు కంపెనీస్ అయితే ఆలోచిస్తున్నాయన్నమాట. ఇప్పుడు శాంసంగ్ కూడా ఏంటంటే యూఎస్ఏలో సెకండ్ పొజిషన్లో ఉంది. ఈ యాపిల్ తర్వాత శాంసంగ్ కూడా ఎక్కువగా అక్కడైతే కొనుక్కుంటూ ఉంటారు అనమాట. సో అయితే శాంసంగ్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఎక్కువగా వియత్నాంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. అక్కడి నుంచే బయట కంట్రీస్కి అయితే వెళ్తుంటాయి. ఇప్పుడు శాంసంగ్ కూడా కొంచెం ఆలోచిస్తాను ఏంటంటే, సో ఇప్పుడు ట్రంప్ ఇలా మాట్లాడుతున్నాడంటే వాళ్ళకు కూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది కదా. బట్ ట్రంప్ అయితే మాత్రం ఒక్కోసారి ఒకలా మాట్లాడతారు. లైక్ ఏంటంటే, ఒకసారి నేను ఇండియాతోనే మంచి సంబంధాలు ఉన్నాయి, సో ఇండియాకి హెల్ప్ చేస్తున్నట్టుగా మాట్లాడతాడు. మరోసారి ఏమో ఇండియాలో మీరు పెట్టకండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చేయకండి సో అని చెప్పి కంపెనీస్ యాపిల్ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, అదర్ కంపెనీస్కి వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతాడు. ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం ఆలోచనలో పడ్డట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ యాపిల్ కూడా ఇండియా వైపే డిసిషన్ తీసుకుంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా టారిఫ్స్ అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. సో మరి దీనిపైన ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. బట్ దీనిపైన మీరేమనుకుంటున్నారు, అంటే ట్రంప్ చెప్పిన మాటలపైన మీరేమనుకుంటున్నారు కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.